ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు. A reading from the Holy Gospel according to St. Matthew chapter 8 verses from 14 to 17. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అతడు జ్వరపీడితి అయి మంచము పట్టి ఉన్న అతని అత్తను చూసి ఆమె చేతిని తాకినంతనే జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. ఆ సాయం సమయమున పిశాచు పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకుని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను ప్రారదోలి రోగులనందరినీ స్వస్థతపరిచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యోషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా, మీకే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రియ సహోదరులారా, చాలామంది ప్రజలలో ఉండేటువంటి ఒక గొప్ప దాహం ఏమిటంటే, ఎన్నో బాధలు కుటుంబంలో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీరటం లేదు అని మన గురువుల దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. ఫాదర్ గారండి, ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆటంకాలు, ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉన్నామని చాలామంది చెప్తూ ఉంటారు. వీరి నమ్మకం ఏమిటంటే, దైవ సేవకుడు ఒక ఇంటిలో అడుగు పెడితే ఎవరితో వెళుతున్నాడు? ఎవరితో వెళుతున్నాడు? యేసు ప్రభు, శిష్యులు, దేవదూతలు, పునీతులు అందరూ కూడా ఆ ఇంటికి వెళుతున్నారు. గట్టిగా చెప్పులు కొడదామా? ఇలా చాలామంది ఫాదర్ గారు ఒక్కసారి ఇంటిలో అడుగు పెట్టండి, మీరు అడుగు పెడితే సమస్యలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోతాయని మా నమ్మకం అని చాలామంది చెప్తుంటారు. చాలామంది గృహాలకు వెళ్ళాం, ప్రార్థన చేశాం, ఎన్నెన్నో అద్భుతాలు, సంతానం లేని వారికి సంతానాలు, ఉద్యోగం, వివాహాలు, ప్రమోషన్లు, నూతన గృహాలు నిర్మించుకున్నారు, చాలా అభివృద్ధిలో ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పులు కొడదామా? గమనించండి, ఒక దైవ సేవకుడు దేవుని నామములో ఒక ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంటిలో దేవుడు దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు తన సేవకులను పంపిస్తున్నాడు, దేవుడే స్వయంగా వెళుతూ ఉన్నాడు. ఏ సమయంలో సేవకులను ఆ ప్రాంతానికి పంపిస్తూ ఉన్నాడు? ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? సోదొమ గోమొర పట్టణానికి దేవుడు తన సేవకులను, ప్రవక్తలను పంపించాడు. ఏ పరిస్థితుల్లో పంపించాడు? బాగా అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్న సమయంలోన, పాపములో పడిపోయినటువంటి సందర్భములో, కన్ను మిన్ను కానకుండా పాపం మీద పాపం, మోసం మీద మోసాలు, హత్యలు, మానభంగాలు
అవి వ్యభిచారాలు, ఈ విధంగా ఇలాంటి లక్షణాలతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతంలోనికి దేవుడు ప్రవక్తలను పంపించాడు, యాజకులను పంపించాడు, తన సేవకులను పంపించాడు. ఎక్కడైతే అవసరం ఉందో, ఏ ప్రాంతంలోనైతే దేవుని దీవెనల అవసరం ఉందో, ఎవరికి దేవుని దీవెనల అవసరం ఉందో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఎందుకనంటే వారి యొక్క అవసరాలను తీర్చడానికి, వారి సమస్యలను తొలగించడానికి. అయితే ఏం జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణాన్ని మార్చడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రపంచంలో దేవుని చేత సృష్టించబడిన ఏ ఒక్క బిడ్డ కూడా నాశనం కాకుండా ఉండాలి అని ఆయన ఉద్దేశం. God doesn't want anyone to be perished. He wanted everyone to be happy. He wanted everyone to enjoy their life within the limits of the Lord. He doesn't want anyone to get sickness. He doesn't want anyone to cry. He doesn't want anyone to fail in their life. He wanted to bless each and every one. He doesn't want any single one to be perished. అందుకనే ఆయన తన సేవకులను, యాజకులను, ప్రవక్తలను పంపిస్తుంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణ వాసులు ఏం చేశారు? ప్రవక్తల్ని చంపేశారు. మామూలుగా కాదు, ఆ ప్రవక్తలను ముక్కలు ముక్కలుగా నరికి మాంసపు ముద్దలను ఈ యొక్క పక్షులకు ఆహారంగా, జంతువులకు ఆహారంగా పెట్టేవాళ్ళు. అటు ఇటు చేతులు కట్టి నడి మధ్యలో కత్తి పెట్టి నరికి 2 ముక్కలుగా చీల్చేవాళ్ళు. ఇష్టం వచ్చినట్లు హింసించేవాళ్ళు. దేవుడికి చాలా బాధ కలిగింది. God was so upset. అందుకని ఏడుస్తున్నాడు. అందుకనే ఒక పాట పాడుతూ తన బాధను ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక ఎవరితో చెప్పుకుంటున్నాడు? తను సృష్టించినటువంటి మానవుల మీద ఆయనకి నమ్మకం కోల్పోయాడు. అందుకని నేనేం చెప్తున్నాడంటే, ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తన బాధను ఎవరితో వ్యక్తం చేసుకోవాలో తెలియక, తన అత్యంత అమూల్యమైన రూపములో సృష్టించుకున్నటువంటి మానవులు తనకు ఎదురు తిరిగారని బాధపడుతూ ఏడుస్తూ పరలోకములో వైపు చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చెప్తున్నాడు, ఆకాశమా, ఆకాశంలో ఉన్న నక్షత్రాల, మీరైన నా బాధను ఆలకించండి. ఓ భూమి, భూమిలో ఉన్నటువంటి జీవరాశులారా, మీరైన నా బాధను ఆలకించండి. ఈ మనుషులను నమ్మాను, మనుషుల మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకుని వీళ్ళు నాలాగా జీవిస్తారు అని ఆశలు పెట్టుకుంటే వీళ్ళు నా మీద ఎదురు తిరిగారు, పాపం మీద పాపం చేస్తూ ఉన్నారు, ప్రవక్తలను చంపేస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియక దేవుడు ఏడుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడైతే ప్రజలకు దేవుని దీవెనలు అవసరమో అక్కడికి పంపిస్తున్నాడు. అందుకని దేవుడే స్వయాన వెళ్ళిన ప్రదేశాలు ఉన్నాయి, దైవ సేవకులను పంపించిన ప్రదేశాలు ఎన్నెన్నో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి దేవుడు మన ఇంటిలో అడుగు పెడితే మన ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలున్నా ఆ యేసయ్య ఒక్కసారి మన ఇంటిలో అడుగు పెడితే ఆ వాతావరణమే మారిపోతుంది. అలాగే దేవుని చేత అభిషేకించబడినటువంటి యాజకులు ఏ స్థలములో కాలు పెట్టినా ఆ స్థలమంతా కూడా దేవుని పరిశుద్ధ ఆలయంగా
మారిపోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. అందుకనే దేవుడు వాక్యములో సెలవిస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 41వ వచనములో, మీలో ఎవరైనా దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు ఎవరైనా నా సేవకులను మీ ఇంటికి ఆహ్వానించి ఒక్క గ్లాసెడు మంచినీళ్ళు ఇస్తే మీకు ప్రతిఫలం ఎక్కడుంటుందంట? ఎక్కడుంటుంది? పరలోకములో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమందిని ఫ్రెండ్స్ని మీరు ఇంటికి ఇన్వైట్ చేస్తుంటారు. ఎంతోమందిని అనేక రకాల డ్రింక్స్కి, ఫుడ్కి ఇన్వైట్ చేస్తుంటారు. వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు. మీ ఇంటిలో డబ్బులు అయిపోవటం తప్పితే ఏమీ మీకు వచ్చింది ఏమీ లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను అభిషేకించుకున్నటువంటి సేవకులు, నేను పిలుచుకుని మలుచుకుని ఆశీర్వదించుకున్నటువంటి నా సేవకుల్ని మీరు నా నామములో వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానించి చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఇవన్నీ పెట్టనవసరం లేదు. ఒక్క గ్లాసెడు మంచినీళ్ళు ఇస్తే కూడా గొప్ప ప్రతిఫలం మీకు పరలోకంలో ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక దీవెన మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు, తన యాజకులకు చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళండి, నా పేరిట మీరు ఏ ఇంటిలో అడుగు పెట్టినా మొట్టమొదటిగా ఇంటికి ఏమొస్తుందంట? ఏమొస్తుంది? సమాధానం ఆ ఇంటికి వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని సేవకులకు దేవుడు ఇస్తున్నటువంటి ఉదారమైనటువంటి అభిషేక వరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ డబ్బులు కావాలి, అవునా? అందరికీ డబ్బులు కావాలి, అందరికీ మంచి ఇల్లు కావాలి, అందరికీ మంచి ఉద్యోగం కావాలి, అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడి డబ్బులు సంపాదించుకుంటున్నారు. కారణం ఏమిటంటే, ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ కంఫర్ట్, ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ ఆనందం. ఒక మంచి ఇల్లు ఉంటే ఇంకా మనకి ఎలాంటి బాధలు, వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా మనకి ఏమీ కాదు అని మనం అనుకుంటాం. ఎప్పుడు కూడా గమనించాలి, ఇంటి నిండా డబ్బులున్నంత మాత్రాన ఇంటిలో ఉన్న వారికి సమాధానం లేకపోతే అదంతా కూడా వృధానే. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు ఆ ఇంటిలో ఉన్న వారికి సమాధానాన్ని ఇస్తాయనే గ్యారంటీ లేదు. ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ఆ ఉద్యోగం ఆ మనిషికి సమాధానాన్ని, శాంతిని ఇస్తుందనే గ్యారంటీ లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఆ సంతోషం కోసం ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు మరి అనుభవిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ లోకంలో కొన్ని వస్తువులు మాత్రమే మనం డబ్బులతో కొనుక్కోగలం, కానీ అన్నీ మనం కొనుక్కోలేం. ముఖ్యంగా సమాధానాన్ని మనం డబ్బులతో కొనుక్కోలేం. మన ప్రాణాన్ని మరి పొడిగించుకోవడానికి డబ్బులతో మనం కొనుక్కోలేం. ఇవన్నీ కూడా సమాధానం, దీర్ఘాయుషు, ఇవన్నీ కూడా దేవుని ద్వారా వస్తూ ఉన్నాయి, దేవుని ప్రేమించడం ద్వారా వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవునికి తెలుసు, ప్రతి ఒక్కరూ వారి కుటుంబాల్లో సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు అని ప్రతి ఒక్కరికి దేవునికి తెలుసు. అందుకనే తన దైవ సేవకులను పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాళ్ళకి ఉచితంగా, ఉదార స్వభావంగా, ఉదారత్వంగా ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నారు. మీరు You are my chosen royal generation. ప్రత్యేకంగా నా చేత ఎన్నుకోబడి అభిషేకించబడి మలుచుకోబడి ప్రజల కోసం పనిచేసే గొప్ప ఆయుధాలుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వెళ్ళండి, ప్రపంచ నలుమూలలకు మీరు వెళ్ళండి. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో, నా పేరిట వీరు దైవ సేవకులు, దేవుని బిడ్డలు అని ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో, మొట్టమొదటిగా ఆ కుటుంబానికి ఏం కావాలంటున్నారు? ఏమివ్వమంటున్నాడు?
సమాధానం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దైవ సేవకుడు ఏ ఇంటిలో కాలు పెట్టినా ఆ ఇంటికి సమాధానం వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకనే తల్లి తిరుసభలో ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. తల్లి తిరుసభలో గొప్ప సాంప్రదాయం. గురువు ఎన్నిసార్లు మన ఇంటికి వస్తారు? కనీసం ఎప్పుడు 2 సార్లు, అవునా? కనీసం 2 సార్లు. ఎప్పుడు? సెమీ క్రిస్మస్, అవునా? బాలయేసుని పట్టుకుని ఆ ఇంటిలో బాలయేసు ఉండాలి, ఆ ఇల్లంతా దేవుని కుటుంబంగా మారిపోవాలని యాజకుడు ఆ గొప్ప దేవునితో వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. రెండవది ఎప్పుడు? ఈస్టర్ బ్లెస్సింగ్. ఆ పునరుత్థాన దేవుని యొక్క దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండాలి అని యాజకుడు మీ ఇంటికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రతిరోజు మీ ఇంటికి రావడానికి వాళ్ళకి అంత అవకాశం ఏమీ ఉండదు. కానీ కనీసం 2 సార్లైనా, కనీసం ఒక్కసారైనా యాజకులను దేవుడు మీ ఇంటికి పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎంతమంది యాజకుడు మా ఇంటికి వస్తే సంతోషంగా ఉంటుంది, బాధలు పోతాయి, సమస్యలు పోతాయి, రోగాలు పోతాయి అనుకుంటున్నారో చేతుల పైకి లేపండి. మీకు తెలుసా ఇప్పుడు వరకు? డూ యు నో దట్ ఏ ప్రీస్ట్, anointed priest comes to your house will be blessed and all the problems that you have will be disappeared. Do you believe that? Do you know it before? చాలా మందికి తెలియదండి. వస్తున్నాడు రా మళ్ళీ సాములోరు, ఏం అడుగుతాడో ఏంటో, అవునా? ఏం పెట్టాలో ఏంటో. గమనించండి, ఎప్పుడు కూడా చెప్తున్నాను, దేవునికి సేవ చేసే వాళ్ళను, దైవ సేవకులకు పరిచర్యలో సహాయపడే వాళ్ళను, దేవుని సన్నిధిలో సహాయం చేసే ఈ ముగ్గురిని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. ఏ దీన స్థితిలో నీవున్నా ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను చేర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరులు, నిన్న ఒక ఇంటికి వెళ్ళాను. ఈ ఇంటి వారు సుమారుగా 3 సంవత్సరాల నుంచి నన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. ఫాదర్, తప్పకుండా ఒక్కసారి వచ్చి ఇంటిలో వెళ్ళండి, అడుగు పెట్టండి ఫాదర్ అని చెప్తున్నారు. అవకాశం దొరకలేదు. నిన్న సాయంత్రం మాలో ఉన్న ఒక ఇన్మేట్ని తీసుకుని వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళగానే ఆ కుటుంబం అంతా సంతోషం, సమాధానం, చాలా ఆనందంగా పొంగిపోతున్నారు. నేను అనుకున్నా ఏదైనా బాగోలేదేమో, సమస్య వచ్చిందేమో అని అనుకున్నా. వెళ్ళగానే వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ గారండి 3 సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నా, మా దేవుడు 3 సంవత్సరాల తర్వాత మమ్మల్ని కరుణించి మా ఇంటికి రప్పించాడు అని చాలా ఆనందపడుతూ ఒక మాట చెప్తున్నారు. ఫాదర్ గారండి, గుర్తుందా మీకు, ఒక ఫ్రైడే మేము వచ్చాం ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోవడానికి. మేము హిందువులం, మరి హిందువులు కాదు, వేరే డినామినేషన్ సంబంధించినటువంటి వాళ్ళం. హాస్యం సంఘం గురించి, ఆరాధన గురించి ఇక్కడ వాక్యం ఉంటుందని మాకు తెలియదండి. ఎవరో చెప్పారు అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని విశ్వాసంతో వచ్చాం. ఆ రోజు మీరే ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఏ పరిస్థితిలో వచ్చామంటే, విరిగిపోయి నలిగిపోయి ఏం చెయ్యాలో తెలియక భారమైనటువంటి పరిస్థితుల్లో మేము వచ్చాం. ఏమిటి ఆ భారం అంటే, మాకు 2 బిడ్డలు, భార్య, మేము నలుగురం కూడా చాలా సంతోషంగా మేము జీవిస్తూ ఉన్నాం. అయితే కొన్ని వారాల క్రితం డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు, మీ భార్యకి క్యాన్సర్ ఉంది అని. ఏం చేయాలో తెలియలేదు. నేను కూడా ఒక సంఘంలో సేవ చేస్తున్నాను. నాకెందుకు ఈ సమస్యలు వచ్చాయని ఏడుస్తున్నాను. కొన్ని నెలలు అక్కడ గుడికి వెళ్ళటం కూడా మానేశాను. రోగం పెరిగిపోతుంది, డబ్బులు మరి ఎన్నో అప్పులు చేయవలసి వస్తుంది. మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఫ్రైడే సర్వీస్లో మీరే ఉన్నారు. మీరు ఆరాధన సమయంలో, స్వస్థత ప్రార్థన సమయంలో ఒక బిడ్డను దేవుడు క్యాన్సర్ వ్యాధి నుండి నయం చేస్తున్నాడు అని మీరు చెప్పారండి. నెక్స్ట్ వారం నేను వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్లన్నీ నార్మల్గా మారిపోయాయి. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను.
ఇది ఆర్టికల్ కాదు, న్యూస్ పేపర్ కాదు, లేకపోతే కథ కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు అన్ని గొప్ప కార్యాలు ఆయన మీద విశ్వాసం ఉంచి భారం ఉంచితే తప్పకుండా దేవుడు చేస్తాడు. మీరు ఎప్పుడు మా ఇంటిలో కాలు పెడతారా అని ఎదురు చూస్తున్నామండి. ఇంత గొప్ప మేలు చేసిన దేవుని రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? మీ ద్వారా దేవుడు పలికించాడు, మాట్లాడాడు అని వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవునికి సేవ చేసే వాళ్ళను, దైవ సేవకులకు సహాయపడే వాళ్ళను, దేవుని సన్నిధిలో సహాయపడే వాళ్ళను దేవుడు ఎప్పుడూ ఏ కొరతతో ఉంచడు. సమృద్ధిగా దేవుడి బిడ్డలను దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది న్యూస్ పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుతాం, అవునా? టాప్ టు బాటమ్ ఎన్ని గంటలైనా చదువుతాం. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద బైబిల్. బైబిల్ గనుక మనం చదివితే బైబిల్లో దేవుడు సజీవ సత్యాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఈరోజు చదువుతాం, రేపు కొట్లోకి తీసుకెళ్తే పొట్లాలు కట్టేస్తారు. బట్ బైబిల్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది జీవపు గ్రంథము. ప్రతిరోజు దాన్ని చదివినప్పుడు మనకు ప్రాణం పోస్తుంది, జీవం పోస్తుంది. బాధల్లో, సమస్యల్లో, ఆటంకాల్లో మనం అణగారిపోతున్నప్పుడు మనకు ధైర్యాన్ని, అభయాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్కు. ఈరోజు మనం ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 17వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం. కెన్ ఎనీబడీ రీడ్? ఒకనాడు ఎలీషా షాలోము నగరమునకు వెళ్ళగా అచ్చట వసించి ఒక సంపన్నరాలు తనని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దేశగా పయనించినప్పుడెల్లా ఆమె ఇంటనే అన్నం తినేవాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చి పోవచ్చున్నాడు, ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడుక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడెల్లా ఆ గదిలో విశ్రమించునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. షానేము పట్టణములో ఒక స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక విజ్ఞానవంతురాలు ఎలీషా ప్రవక్త ఆ షానేము పట్టణము గుండా వాక్యాన్ని బోధించడానికి వెళుతూ ఉంటే ఈ ధనవంతురాలు చూసింది, ఈ దైవ భక్తురాలు చూసింది. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి ఈ స్త్రీ ఆ ఎలీషా ప్రవక్త పడుతున్న బాధను చూసింది. మండు టెండట్లో వెళుతూ ఉన్నారు, వర్షంలో వెళుతూ ఉన్నారు, తుఫాన్ అయినా ఏదైనా కూడా ప్రజలను రక్షించడానికి, ఆత్మలను రక్షించడానికి ఈ ఎలీషా ప్రవక్త ఈ దారి నుంచే వెళ్ళటం ఈ షానేము పట్టణానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ, ఒక విశ్వాసపరురాలు గమనించింది. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఆమె ఈ యొక్క పట్టణ వాసురాలు ఎలీషా ప్రవక్తను ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందిగా నిర్బంధించను. షీ ఫోర్స్డ్ హిమ్ టు ఈట్. ఆమె ఫోర్స్గా, అయ్యా అమ్మ నాకు సమయం లేదు వెళ్ళాలి అని చెప్పినా కూడా ఆమె ఒప్పుకోలేదండి. ఆమె ఒప్పుకోలేదు. ఫోర్స్ఫుల్గా ఆయన ఇంటికి తీసుకుని వచ్చి, అయ్యా ఇది మీ ఇల్లు, మీ బిడ్డల ఇల్లు, కాబట్టి ఈ పట్టణం గుండా మీరు మండు టెండటలో కాలినడకన ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వెళుతూ ఉంటే మీ బాధ చూసి పాపం అనిపిస్తుందయ్యా, మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చు అని చెప్పి ఆ ఎలీషా ప్రవక్తను ఒక ధనవంతురాలు ఆహ్వానించిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఆమెను ధనవంతురాలు అని అంటున్నారు. ధనవంతురాలు అంటే డబ్బులు మాత్రమే కాదండి, ఎన్నో సంపదల కంటే విలువైనటువంటి మనసు ఆమెలో ఉంది. కాబట్టి ఆమె ఈ లోకములోనూ సంపన్నురాలే, పరలోకములో కూడా సంపన్నురాలే. వీ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, బట్ వీ గ్యాదర్ ద మనీ ఫర్ అవర్ సెల్ఫ్. మన కోసం మనం వాడుకోవడానికి ఎక్కువగా హెచ్చిస్తూ ఉంటాం.
ఇతరుల గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువగా చేస్తుంటాం. ఈరోజు ఆమెను సంపన్నురాలు అని వాక్యం బోధిస్తుందంటే ఆమె కూడబెట్టుకుంది ధనవంతురాలని కాదు, సంపన్నమైనటువంటి హృదయముతో ఆపదల్లో బాధల్లో ఉన్నటువంటి ప్రవక్తను ఆమె ఇంటికి చేరబిలిచింది అని అర్థం, ఆహ్వానించింది అని అర్థం. ఆహ్వానించి ఏమని చెప్తుందంటే, అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చని ఎలీషా ప్రవక్తకి చెప్పగానే పర్వాలేదు. గమనించండి, దైవ సేవకులకు చాలాసార్లు మన సంఘాల్లో ఈ దశమ భాగం గురించి ఎక్కువగా మాట్లాడడం, కానీ నేను చెప్పేది దశమ భాగం కనీసం మీ యొక్క సమయంలో దశమ భాగమైనా దేవునికి ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. మలాకీ గ్రంథంలో మనం గలతీయులకు మలాకీ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, 3వ అధ్యాయం 10వ వచనంలో దశమ భాగం ఎవరికి సంబంధించిందండి? దేవునికి సంబంధించింది, నీది కాదు. అది ఆ గొప్ప దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, అన్ని అవకాశాలు ఇచ్చాడు కాబట్టి, ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి ఆ దశమ భాగాన్ని నీవు ఎవరికి తీసివ్వాలి? 100లో 10% మాత్రమే దేవునికి, మిగతా 90 ఎవరికి? నీకే ఉంచుతున్నాడు దేవుడు. ఆ 10% కూడా ఇవ్వటానికి నీకు చేతులు రాకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుడు ఏమని చెప్తే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడంటే, మీరు మీ దశమ భాగాన్ని దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంతో సంపాదించారు. 1,00,000 రూపాయలు మీరు దేవుడిచ్చిన ఆరోగ్యంతో సంపాదించారు, ఆయన ఇచ్చిన అవకాశంతో సంపాదించారు. కాబట్టి అది మీది కాదు. ఒకవేళ అనారోగ్యం వచ్చి ఉంటే ఆ 1,00,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఆసుపత్రికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఏ బాధలు సమస్యలు ఆటంకాలు రాకుండా కాపాడి ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞతా భావముతో ఆ దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మీ దశమ భాగాన్ని దేవునికి ఇచ్చి చూడండి, పరలోకములో నుండి దీవెనల వర్షం మీ మీద పడుతుందో లేదో మీరే పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవునికి ఎంత ఇస్తే దేవుడు నీకు ఎంత ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఈరోజు ఈ సంపన్నురాలు ఈ ఎలీషా ప్రవక్తని పిలిచి కొంచెం భోజనం పెట్టిందండి, కానీ దేవుడు ఆమెను ఏ విధంగా దీవించబోతున్నాడో మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె సంపన్నురాలని ఇంకొక మాట చెప్పాం. దేనిలో సంపన్నురాలు అంటే విశ్వాసములో సంపన్నురాలు, విశ్వాసములో ఎంతో జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. ఆమె భర్తను పిలిచి సాయంత్రం ఏమని చెప్తుందంటే, ఏమండి నాకు పట్టు శారీ లేదు, బంగారం లేదు, మరి రేట్లు పెరిగిపోయాయి, తప్పకుండా నాకు 4-5 మంగళసూత్రాలు కొనండి, 4-5 చెవులు కొనండి అని అడుగుతుంది. అవునా? అవునా? ఏమని అడుగుతుంది? భర్త సాయంత్రం ఇంటికి రాగానే, ఏమండి మీకు తెలుసు కదా మనందరి ఆత్మలను రక్షించడానికి ఎలీషా ప్రవక్త పడుతున్న బాధలు మీకు తెలుసు కదా, ఆయన 10 సార్లు ఇటు వస్తూ ఉన్నప్పుడల్లా మన ఇంటిలోనికి వచ్చి భోజనం చేస్తున్నారు కదా, ఆ దైవ సేవకులను మనం ఉంటున్నటువంటి ఇంటిలో ఎలా ఉంచగలం, మనం తింటున్నటువంటి ప్లేట్లో ఎలా పెట్టగలం, మనం పడుకుంటున్నటువంటి మంచాల మీద ఎలా పరుండబెట్టగలం. కాబట్టి మేడ మీద ఆ సేవకుని కోసం ఒక గదిని ఏర్పాటు చేద్దాం. వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆ మేడ గదిలోనికి వెళ్ళి మరి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు, ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు అని భార్య భర్తను ఫోర్స్ చేస్తుంది, బ్రతిమలాడుతుంది, ప్రాధేయపడుతుంది. అందుకనే ఆమెను సంపన్నురాలు అని అన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది డబ్బులు ఉంటాయి, ఏమండి పక్కింట్లో కారు ఉంది, మన ఇంట్లో బైక్ ఉంది. డబ్బులు ఎక్కువ కనపడగానే, ఏమండి పక్కింట్లో వాళ్ళు 4 అపార్ట్మెంట్లు కొన్నారు, మనకి 1 కూడా లేదు. డబ్బులుంటే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ ఈమెకి డబ్బులు ఉన్నాయి, ఆలోచనలన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సేవకులను దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చినటువంటి ఆలోచనలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు భార్య విశ్వాసపరురాలు, ప్రార్థనాపరురాలు, గుణవంతురాలు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అయితే భర్త ఎలాంటి వాడైనా
తిరుగుపోతైనా, తాగుబోతైనా, తిండిపోతైనా, ఏ పోతైనా మెడబట్టుకుని గుడికి లాక్కుని వెళుతుంది విశ్వాసపరురాలైనటువంటి భార్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు రిట్రీట్లో చెప్తుంటాను, ఎన్ని రకాల పోతులు ఉన్నాయి అని అంటే చాలా రకాలు చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మీ గురించి కాదండి మాట్లాడేది, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె ప్రార్థనా పరురాలు కాబట్టి, విశ్వాస పరురాలు కాబట్టి, జ్ఞానవంతురాలు కాబట్టి, దేవుని యందు భయభక్తురాలు కాబట్టి ఆమె భర్త రాగానే ఏమడుగుతుంది? బంగారం కొనండి, పట్టు చీరలు కొనండి, కారు కొనండి, ఇల్లు కొనండి అని అడగటంలా ఏమంటుంది? అయ్యా, దైవ సేవకుడికి ఒక ఇంటిని మన మేడ పైన నిర్మిద్దాము అని చెప్తుంది. మేబీ ఆయన అనుకుని ఉండవచ్చు, ఇన్ని డబ్బులు ఎక్కడ తీసుకురావాలి? మరి భార్యను చూసి భయపడ్డాడు. ఈమె ప్రార్థనా పరురాలు, పట్టిందంటే వదలదు అని భయపడి ప్రవక్తకు ఒక మేడ గదిని ఏర్పాటు చేశారు. అయితే నీవిచ్చిన డబ్బుల్ని, నీవిచ్చిన ఆహారాన్ని, ఇచ్చిన నీటిని, ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని బ్యాంకులో పెట్టుకుంటున్నాడు ఆ ప్రవక్త. అది ఊరికి తీసుకుని వట్టి చేతులతో వెళ్ళిపోతున్నారా? ఒక దైవ సేవకుడు మీ ఇంటికి వచ్చి గ్లాసు నీళ్లు తాగాడు అంటే ఊరికినే మీ ఇంటిలో నుంచి వెళ్ళటం లేదు, దీవెనల వర్షాన్ని కుమ్మరించి వెళుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగ్గురు దైవ సేవకులు అబ్రహాము, సారా ఇంటికి వెళ్ళారు. అవునా? మీ అందరికీ తెలుసు. అవునా? అబ్రహాము దైవభక్తుడు కాబట్టి ఆ ముగ్గురు సేవకులను చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా చీకటి పడింది, ఎక్కడికి వెళతారు, మా ఇంటికి రండి అని చెప్పి గబగబా వెళ్ళి ఒక మంచి కోడెదూడను వధించి ఆ ముగ్గురు ప్రవక్తలకు, ఆ ముగ్గురు సేవకులకు మంచి ఆహారాన్ని పెట్టాడు. ఆ రాత్రి వాళ్ళు నిద్రపోయి వెళ్ళిపోతూ ఏమని దీవించారు? అమ్మా సారా, నీకు వయసు మళ్ళింది, సంతానం లేదు, ఇంకా ఎప్పుడు సంతానం వస్తుందా? ఇంకా ఈ ముఖానికి పిల్లలు ఏం పుడతారులే, ఈ ముసలిదానికి పిల్లలు ఏం పుడతారులే అని అనుకుంటున్నావేమో, మళ్ళీ నీ గర్భాన ఒక మగబిడ్డ పుడతాడమ్మా అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదించాడు అంటే ఆ ఆశీర్వాదం, ఆ దీవెన ఎల్లప్పుడూ మన మీదే ఉంటుంది. కానీ అది పొందుకోవడానికి మనం సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అబ్రహాముకి దేవుడి ఈ ముగ్గురు ప్రవక్తలు అబ్రహాము జీవితంలో ఈ వచనాన్ని పలికారంటే వాళ్లకు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. అయితే అబ్రహాముకి సంతానం ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది? 100 సంవత్సరాలు ఉన్నప్పుడు. వాట్ హ్యాపెండ్ విత్ దిస్ 25 years? ఒకవైపు అమ్మా సారా, నీ గర్భంలో ఒక బిడ్డ పుడతాడు అని ప్రవక్తలు చెప్తుంటే ఆమె ఏం చేసింది? ఎకిలిగా నవ్విందంట, ఈ ముసలిదానికి పిల్లలా అని. కాబట్టి ఈ సారాను విశ్వాసపరురాలుగా మార్చడానికి దేవుడికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. అందుకనే నీవు విశ్వాసం ఉంటే ఇప్పుడే స్వస్థతలు, దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం ఉంటే ఈ క్షణంలోనే స్వస్థతలు. దేవుడు ఇంకొక వరాన్ని మనందరికి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నీవు నాయందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నాకంటే గొప్ప కార్యాలు నీవు చేస్తావు. ఇది దేవుడు మనందరికి ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అయితే గమనించండి ప్రియ సహోదరులారా, ఈ ఎలీషా ప్రవక్తకు ఈ షానేము స్త్రీ మంచి మేడగదిని కట్టింది. ఎలీషా ప్రవక్త తన శిష్యులతో వచ్చి అక్కడ నివాసం ఉంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నారు. మరుసటి రోజున వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా ప్రవక్త, ఈ బిడ్డలు ఎంత కష్టపడుతున్నారే, మన కోసం ఇంత కష్టపడి మేడగదిని కట్టారే, వచ్చినప్పుడల్లా భోజనం పెడుతున్నారే, వాళ్ళకు ఉన్నా లేకపోయినా కూడా మనకి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారే, వట్టి చేతులతో ఎలా మనం వెళ్ళిపోదాం అని చెప్పి తన శిష్యుడిని పంపిస్తున్నాడు. అయ్యా, నీవు కిందకు వెళ్ళి వాళ్ళని పిలు, ఆ స్త్రీని పిలు. ఇన్ని గొప్ప కార్యాలు దైవ సేవకులు చేస్తే దేవుడు వట్టి చేతులతో మిమ్మల్ని వదిలిపెట్టడు, కాబట్టి వాళ్ళని పిలువు అని చెప్పి ఆ స్త్రీని మేడగది పైకి తీసుకుని వచ్చారు.
అప్పుడు ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, అమ్మా నీకు ఏమైనా కావాలా? ఈ రాజ్యంలో రాజు దగ్గర నుంచి ఏమైనా ఫేవర్స్ ఏమైనా కావాలా? ఏమైనా పనులు మీకు జరగాల? ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా? జరగాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నాయా? రాజుగారి దగ్గర నుంచి ఏమైనా మీకు అవసరమా? మాకు చెప్పండి, మేము వెళ్ళి మీ తరపున మేము అడుగుతాము అని మరి ఈ యొక్క షానేము స్త్రీకి ఎలీషా ప్రవక్త చెప్తున్నాడంట. అప్పుడు ఆ స్త్రీ ఏమని చెప్పింది, అయ్యా మాకు ఉన్నది చాలు, మమ్మల్ని చూసుకోవడానికి మా బంధుమిత్రులు అందరూ ఉన్నారయ్యా, నీవు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటే చాలు, మా కోసం మీరు జీవిస్తున్నారు, మీకోసం మేము సేవలు చేసే ఆ అర్హత మాకు ఇస్తే చాలయ్యా అని ఈ షానేము స్త్రీ అంటుందంట. వెళ్ళిపోయింది. కానీ ఎలీషా ప్రవక్త మళ్ళీ నిద్ర పట్టడంలా ఊరుకోలేదు. నో, సంథింగ్ వీ హ్యావ్ టు డూ, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ రుణాన్ని మనం తప్పకుండా తీర్చుకోవాలి, వీళ్ళు చేసినటువంటి సేవకు వడ్డీతో సహా వాళ్ళకి మనం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి మళ్ళీ తన సేవకుని పంపించి అడుగుతున్నాడు, ఆ ఇంటిలో ఏమి కొరత ఉందో ఒకసారి కనుక్కోమంటున్నాడు. అప్పుడు తన సేవకుడు వెళ్ళి మళ్ళీ మేడ గది దిగి కిందకి వెళ్ళి చూస్తే డబ్బులున్నాయి, మంచి భర్త ఉన్నాడు, స్నేహితులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం కొరతగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు ఈరోజు మీ ఇంటికి వస్తున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీ ఇంటికి వచ్చినటువంటి దేవునికి మీరు మంచినీళ్ళు ఇచ్చారు, రండయ్యా మా ఇంటికి అని ఆహ్వానించారు, మీకున్న దానిలో బెస్ట్ దేవునికి ఇచ్చారు. ఇప్పుడు ఆ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ నీలో ఉన్న కొరత ఏంటో ఒక్కసారి చెప్పు, నీకేం కావాలో చెప్పు అని ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీ అందరితో దేవుడు అడుగుతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, ఆ గొప్ప దేవుడు చెప్పే మాటను ఆలకించండి. God is asking each and every one of you, my child, what do you want today? What are you lacking today? I have come to your heart. I have come to your home. I have come to your place. What are you lacking? What are you struggling with? Are you struggling lack of memory power? Are you struggling with fear? Are you struggling lack of money? Are you struggling lack of love from your parents and near and dear ones? ఎవరు లేరని బాధపడుతున్నావా? ఎవరు నన్ను ప్రేమించటం లేదని బాధపడుతున్నావా? ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదని బాధపడుతున్నావా? నన్ను ప్రేమించిన వాళ్ళే నన్ను మోసం చేసి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళే నన్ను అవమానపరిచారని బాధపడుతున్నావా? నమ్మించి మోసం చేశారని బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా బాధపడుతున్నావా? సఖ్యత లేకుండా బాధపడుతున్నావా? God is asking each and every one of us, my child, what do you want today? ఈరోజు ఎలీషా ప్రవక్త కూడా అదే మాట అడుగుతున్నాడు. అమ్మా నీలో ఉన్న కొరత ఏంటి అడుగుతున్నాడు. నీవు చెప్పకపోతే తన దేవదూతలను పంపించి ఎంక్వైరీ చేస్తున్నాడు. 34వ కీర్తన 7వ వచనం, 34వ కీర్తన 10వ వచనంలో తను ప్రేమించే వారికి అన్నీ మంచికే జరుగును, ఏ కొదువ లేకుండా సమృద్ధిగా ఆయన దీవిస్తాడు. ఈరోజు నువ్వు ఆ దేవుడు అడిగితే ఏం చెప్పాలనుకుంటున్నావా? What do you want to tell the Lord today? What are you lacking today? ఆ కొరత ఏమిటో ఒకసారి దేవునికి చెప్పు. ఆయన కోసం నీవు దేవుని సన్నిధికి వచ్చావు, నీ కోసం ఆయన మీ ఇంటికి రాబోతున్నాడు, మీ కుటుంబాల్లోనికి రాబోతున్నాడు, మీ బిడ్డల జీవితంలోనికి రాబోతున్నాడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ రోజే నీవు విశ్వసిస్తే ఈ క్షణమే చేయబోతున్నాడు. ఎన్నో సమస్యలు, ఎంతో కాలము నుండి బాధపడుతున్నావా? చెప్పుకోలేనటువంటి రోగాలతో, చెప్పుకోలేనటువంటి సమస్యలతో నీవు బాధపడుతున్నావా?
Surrender everything to the Lord. Believe that He is going to do wonderful things in your life today, right now, if you have faith in Him. నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, ఎలాంటి కష్టమైన పర్వతం లాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి అని దేవుడు అడుగుతున్నాడు. ఆ సమస్యల నుండి విడుదల ఇవ్వమని, ఆ అసాధ్యమైనటువంటి కార్యాల నుండి విడుదల దయచేయమని దేవుని అడుగు. ఆ గొప్ప దేవుడు ఈరోజే నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎలీషా ప్రవక్త తన సేవకుడిని పంపించి అంతా చూసినప్పుడు, పరీక్షించినప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ధనవంతుల కుటుంబంలో ఏమీ లేదంట, సంతానం లేదంట. ఆల్రెడీ వృద్ధులైపోయారు, వృద్ధాప్రాయంలో ఉన్నారు, చేతులు ఎత్తేసారు ఇక బిడ్డలు పుట్టరు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, అవునా? ఏదైనా కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూస్తాం, అవునా? గమనించండి, మగవాళ్ళకి ఒక ఎక్స్పైరీ డేట్, ఆడవాళ్ళకి ఒక ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ అంటే స్త్రీలకు కొంత వయసు వచ్చేంత వరకు మాత్రమే పిల్లలు పుడతారు, అది దాటిన తర్వాత పిల్లలు పుట్టరు. కానీ మగవాళ్ళకి నో ఎక్స్పైరీ డేట్. 99 ఇయర్స్ ఉన్ని 18 ఇయర్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ ఈమె అంటుంది, ఇప్పుడు వయసు అయిపోయింది కదా, నాకు బిడ్డలు ఎలా పుడతారో అని అనుకుని ఉండవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చాడు. మరియ తల్లి ఎవరు? యవనస్తురాలు. యవనస్తురాలు గర్భములో బిడ్డ పుట్టబోతాడు, పుట్టాలి. ఇది సందర్భం. మరియ తల్లితో బార్గెన్ చేస్తున్నాడు గాబ్రియేలు దూత. నీ గర్భాన బిడ్డ పుడతాడమ్మా, ఆయన రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికి రాబోతున్నాడు అన్నప్పుడు మరియ తల్లి సందేహించింది, అనుమానించింది. ఎలా పుడతాడు భర్త ప్రమేయం లేకుండా? మరియ తల్లిలో విశ్వాసాన్ని నూరిపోయటం కోసం దేవుడు ఏం చేశాడు? ఆమె చుట్టమగు ఎలిజబెత్ అమ్మ వయసు మళ్ళింది, వృద్ధాప్రాయంలో ఉంది, ఆమె గర్భాన్ని ఫలింపచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అంటుంది, దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అలాగే ఇదిగో ఎలీషా ప్రవక్త కూడా ఈ వృద్ధురాలుకి, ఆ ధనవంతురాలి జీవితంలో ఉన్న కొరతను ఆయన తొలగిస్తున్నాడు. ఆమెను పిలిచి, అమ్మా, మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా నీ గర్భములో ఒక మగ బిడ్డ పుడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఏ వయసులోనండి? వృద్ధాప్రాయ వయస్సులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకులని ఇంటిలోనికి ఆహ్వానిస్తే ఏ కొరత ఉన్నా, ఆ కొరత ఎంత అసాధ్యమైనదైనా దేవుడు వాటిని సాధ్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుంచి 26లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, చనిపోయినటువంటి మరి బాలిక, యాయిరు కుమార్తె అయినటువంటి మరి ఒక బాలిక దగ్గర ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. ఏ పరిస్థితిలో వెళ్ళాడు? అక్కడ పరిస్థితి ఏంటి? యాయిరు కుమార్తె అక్కడ మరణించింది. అందరు ఏమనుకుంటున్నారంటే, మరణించిన ఈమె ఎలా లేస్తుంది, ఎలా జీవాన్ని పొందుకుంటుందని. యేసుప్రభు వచ్చి, అందరు తప్పుకోండి, ఆమె మరణించలేదు, నిద్రపోతుందంటే జనాలు ఏమన్నారు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ దేశం నుంచి వచ్చాడు, ఆమె మరణించి చాలా సమయం అవుతుంది, ఇక్కడ జనాలందరూ ఏడుస్తున్నారు, ఈయన పిచ్చివాడా ఏంటి, మరణించిన ఆమెను నిద్రపోతుంది అంటున్నాడని హేళన చేశాడు.
గమనించండి, యేసు ప్రభు మీ ఇంటికి వస్తే ఎవరు మిమ్మల్ని హేళన చేసినా, ఎలాంటి అసాధ్యమైన సమస్య మీ ఇంటిలో ఉన్నా ఆయనను నీవు ఆహ్వానిస్తే ఎలాంటి అసాధ్యమైన కార్యమైనా సాధ్యమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు అవమానించినా యేసు ప్రభు పట్టించుకోలేదు, డైరెక్ట్గా ఇంటిలోకి వెళ్ళాడు. ఆమెను తాకగానే మరణించినటువంటి ఆ బాలిక జీవముతో లేచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు నీ ఇంటికి వస్తే మరణము నుండి జీవానికి, బాధలు సమస్యలు ఆటంకాల నుండి విజయానికి నీవు వెళుతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు దేవుని నామములో మీ ఇంటికి వస్తే దేవుని యొక్క వరాల అభిషేక వర్షం మీ మీద, మీ కుటుంబం మీద ఏరాళముగా కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరింటికి యేసు ప్రభు వెళ్ళాడు? పాపములో పడి, ఈ లోక వ్యసనాల్లో పడి, ఈ లోక ఆలోచన ప్రకారం ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నాడు. కానీ ఆ ఇంటిలో ఏమి లేదు, సమాధానం లేదు. ఎవరింటిలో? జక్కయ్య ఇంటిలో. జక్కయ్య ఇంటిలో డబ్బు ఉన్నంత వరకు అన్ని రోగాలే, ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నంత వరకు ఒకదానికి ఒకటి పొంతన లేదు, ఒకరికి బాగుంటే ఇంకొకరు బాగోలేదు, భార్యాభర్తల మధ్య గొడవలు, బిడ్డల మధ్య గొడవలు, కుటుంబంలో సమాధానమే లేదు. ఎప్పుడైతే ఈ లోక ఐశ్వర్యం నాకొద్దు ప్రభువా, నువ్వే నాకు కావాలని యేసు ప్రభును చూడడానికి పరిగెత్తుకుని వెళ్ళాడో, అప్పుడు యేసు ప్రభు ఎవరిని చూడడానికి పరిగెత్తుకొచ్చాడు? జక్కయ్యను చూడడానికి. ఎందుకు పరిగెత్తుకొచ్చాడంటే ఆ కుటుంబంలో కొరత ఉంది, ఆ కుటుంబంలో వ్యాధులు ఉన్నాయి, ఆ కుటుంబంలో బాధలు ఉన్నాయి, ఆ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను తొలగించడానికి యేసయ్య పరిగెత్తుకుని వచ్చాడు. అప్పటి వరకు శాపానికి గురి అయినటువంటి కుటుంబం, వ్యాధులకు గురి అయినటువంటి కుటుంబం, బాధలకు గురి అయినటువంటి కుటుంబం యేసు ప్రభు అడుగు పెట్టగానే ఎలా మారిపోయిందండి? రక్షణ కలిగిన దేవుని కుటుంబముగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? రక్షణ కలిగిన దేవుని కుటుంబంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, మంచి ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, తప్పే లేదు. కానీ దానికంటే ఎక్కువ నీవు కావాలి ప్రభు అని మనం కోరుకుంటే ఉన్న దానిని ఇంకా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భంలో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమంది యేసు ప్రభును ఇంటికి ఆహ్వానించారు. ఎవరు ఆహ్వానించారు? మార్త యేసు ప్రభుని వారి ఇంటికి ఆహ్వానించింది. ఇక్కడ ఎలీషా ప్రవక్తను ఈ కుటుంబం ఏ విధంగానైతే చూసుకుంటున్నారో, ఇక్కడ మార్త, మరియా, లాజరు కుటుంబాలు కూడా యేసు ప్రభు యొక్క ఆలన పాలన చూసుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆహ్వానించిన కుటుంబం ఎప్పుడు రక్షణ కలిగిన కుటుంబంగానే ఉంటుంది, ఏ కొరత లేనటువంటి కుటుంబంగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్తా మరియమ్మలు, లాజరు యేసు ప్రభుని తన శిష్యులను ఎప్పుడు కూడా ఆ ఇంటికి ఆహ్వానించేవాళ్ళు. అయితే కొంతకాలం తర్వాత ఏం జరిగింది అంటే ఆ ఇంటిలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఏమైంది? వారి ఇంటిలో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన సహోదరుడైనటువంటి లాజరు మరణించాడు. లాజరు మరణించినప్పుడు యేసుప్రభు ఎక్కడో సువార్త ప్రచారంలో ఉన్నాడు. లాజరు మరణించాడు అని యేసుప్రభు తెలుసుకుని లాజరు ఇంటికి వచ్చేసరికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఇది ఏంటి సందర్భం అంటే ఎవరైనా మనం ఎంత తిండి తిన్నా, ఎంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఫుడ్ మనం తిన్నా, వన్స్ వీ డై అవర్ బాడీ బికమ్స్ ఫుడ్ ఫర్ వార్మ్స్ ఆఫ్టర్ 3 days. ఇది గుర్తుంచుకోవాలి. వాట్ ఎవర్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ వీ మే ఈట్, వన్స్ వీ డై వీ బికమ్ ఫుడ్ ఫర్ వార్మ్స్. పురుగులకు ఆహారంగా మారిపోతాం. ఎప్పటికీ 3 రోజులకి అడ్రస్సే ఉండం. వెళితే అయ్యో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాను కదా, ఈ క్రీమ్ రాసుకున్నాను కదా, నేను చాలా అందంగా ఉన్నాను కదా, బంగారం మెడ నిండా పెట్టుకున్నాను కదా, పట్టు చీరలు కట్టుకున్నాను కదా, నేను చనిపోయినప్పుడు చాలా ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటారేమో.
గమనించండి, మనం ఒక్కసారి మరణిస్తే 3 రోజులకే మన శరీరం పురుగులకు ఆహారంగా మారిపోతుంది. ఇది యథార్థం, ఇది సత్యం. అది నాది, ఇది నాది, నాకే కావాలి, నేనే హ్యాపీగా ఉండాలి, నేనే సంతోషంగా ఉండాలని అడ్డమైన దారులు తొక్కి అన్యాయంగా సంపాదించి ఇతరులను బాధపెట్టి ఇతరుల కన్నీరుకు గురి అయి ఇతర కుటుంబాలను నాశనం చేసి ఇతరులను పస్తులుంచి ఇతరుల ఏడుపులకు కారణమై ఎన్ని ఆస్తులు మనం సంపాదించుకున్నా మనం చనిపోగానే మన శరీరం 3 రోజులకి పురుగులకు ఆహారంగా మారిపోతుంది. ఇక్కడ గమనించండి, లాజరు మరణించాడు. యేసుప్రభు వచ్చే సమయానికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. కుళ్ళిపోయాడు, వాసన వస్తుంది. అప్పుడు సహోదరు అంటుంది, అయ్యా నీవు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు మరణించేవాడే కాదు. నీ దీవెన, ఆశీర్వాదం, ప్రొటెక్షన్ అంతా కూడా మా మీద ఉంటుంది కాబట్టి మా సహోదరుడు మరణించేవాడు కాదు. నీవు లేవు కాబట్టి ఈ సంఘటన జరిగిందని బాధపడుతున్నా. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నీవు విశ్వసిస్తే తప్పకుండా గొప్ప కార్యాలు జరుగుతాయి. అవును ప్రభువా, నేను విశ్వసిస్తున్నానని సహోదరి చెప్తుంది. వెంటనే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తున్నాడు. తనకు సహాయం చేసినటువంటి సహోదరుడు మరణించాడు అని యేసుప్రభు మొట్టమొదటిసారిగా కన్నీరు కార్చాడు అని మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళాడు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకు తెలుసు, ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నీవు గొప్పవాడవని నిరూపించాలి. ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా నీవు జీవము కలిగినటువంటి దేవుడు, గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు అని ప్రజలందరూ కూడా నమ్మాలి, విశ్వసించాలి. మీ మహిమార్థమై ఈ మరణించినటువంటి లాజరు జీవితాన్ని మరొకసారి కట్టు ప్రభువా అని చెప్పి, లాజరు త్వరగా వెలుపలకు రా అని చెప్పగానే మరణించినటువంటి లాజరు జీవముతో పైకి లేచాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని ఆహ్వానించినటువంటి కుటుంబం, దైవ సేవకులను ఆహ్వానించినటువంటి కుటుంబం ఏ కొరతకు గురి కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ గొప్ప దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుడు మనందరినీ కూడా దీవించాలని, మనందరినీ కూడా తాకి స్వస్థపరచాలని, మరి మనలో ఉన్నటువంటి బాధలు, వేదనలన్నిటిని కూడా తొలగించాలని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఈ సమయంలో నీ జీవితంలో ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో, ఏ ఆటంకం ఉందో అన్నీ కూడా ప్రభువుకు సమర్పించి, ప్రభువా ఈ కొరతను తొలగించండి, ఈ సమస్యను తొలగించండి, ఈ ఆటంకాన్ని తొలగించండి అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ప్రభువా ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఈ బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి శారీరక, మానసిక రోగాన్ని మీకు సమర్పిస్తున్నాను. మీరు అభిషేకించబడినటువంటి యాజకులు ప్రార్థిస్తూ ఉండగా ఈ దివి పూజా బలి పీఠము చెంత ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీ నామములో దీవించబడును గాక. ప్రతి రోగము తొలగిపోవును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక, ప్రతి ఆటంకము తొలగిపోవును గాక. ప్రభు నామములో నూతన కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక, కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగును గాక, బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించును గాక, పరీక్షలు రాసిన బిడ్డలు గొప్ప విజయం లభించును గాక, సంతాన వరము లభించును గాక, ఉద్యోగాలు లభించును గాక, నూతన గృహాలు లభించును గాక. ఇది పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని అభిషేకించండి. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయమని మనందరి కోసం ప్రార్థించి మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందిని దేవుడు తాకి ఉన్నాడు. మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు, శుభవార్తలు త్వరలోనే మీరు వినబోతున్నారు. ఆమేన్. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారు. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.